గోవిందా అంటే కేవలం ఒక పేరు కాదు. గోవిందా అంటే ఆశ్రయం లేని మనసుకు ఆధారం, దారి లేని హృదయానికి దారి, చీకటిలో చిక్కుకున్న జీవానికి కాంతి. వెంకటేశ్వర స్వామి నామం వినపడితే చాలు మన హృదయం బరువేదో వదిలేస్తుంది. మన గుండెల్లో పడ్డ బాధకు ఓదార్పు లభిస్తుంది. అది నామంలో ఉన్న శక్తి కాదు, ఆ పేరులో ఉన్న ప్రాణం. గోవిందుడంటే శరణాగతి. అంటే మనం అలసిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, ఎవ్వరూ అర్థం చేసుకోలేనప్పుడు రాబిడ్డ నేనున్నా అని చేతులు చాచే దైవం. తిరుమల శ్రీవారి చరణాలు భూమిపైన నిలిచిన ఆకాశం లాంటివి. మన కళ్ళల్లో నీరు వచ్చినా, మన హృదయం విరిగిపోయినా, మన ఆశలన్నీ పతనమైనా ఆ చరణాలు ఒక మాట మాత్రమే చెబుతాయి. ఏదైనా జరగని, నువ్వు ఒక్కదానివే కాదు, నేను ఉన్నా, నీతోటే ఉన్నా అని. గోవిందుడు కరుణకి సరిహద్దు లేదు. పాపం పుణ్యం ఎంచుకోడు, బలం బలహీనత తేడా చూడడు. మన హృదయం ఒక్క క్షణం నిజాయితీగా ఆయనను పిలిస్తే చాలు, ఆశీస్సులు, కరుణ, ధైర్యం అలలు కట్టినట్లుగా మన మనసులో ప్రవహిస్తాయి. వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏమిటంటే ఆయన మన కోరికలను నెరవేర్చడంలో లేదు, ఆయన మనల్ని మనమే మర్చిపోయి మన నిజ స్వరూపంలో నిలబెట్టడంలో ఉంది. ప్రతి అడుగులో మనకు తోడుగా ఉండడంలో ఉంది. మనకు కనిపించకపోయినా మనం అనుభవించే నిశ్శబ్దంలో ఆయన శక్తి దాగి ఉంది. గోవిందుడు నామం అనగా మన లోపల అలజడి ఆగిపోతుంది, మన భయాలు కరిగిపోతాయి, మన మనస్సు ఆయన పాదాల వైపు జారుతుంది. అందుకే అంటారు, ప్రపంచం ఎంత పెద్దదో గోవిందుడు కరుణ దానికంటే పెద్దది. మన జీవితం ఎంత భారమో గోవిందుడు ప్రేమ దానికంటే పెద్దది. గోవిందుడా అంటే మన హృదయంలో చివరికి చేరే ఒకే తీరం.